లేకపోతే వాళ్ళ కోఆర్డినేటర్లు కానీ ఇంకా నియోజకవర్గ స్థాయి లీడర్లకు కానీ వాళ్ళు చెప్పిన కార్యాచరణ వీళ్ళు వెళ్తున్నది మేనిఫెస్టోని లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలని అమలు చేయలేదు అని చెప్పడంతో పాటు అది చెప్పడానికి పెద్దగా ఇదేం లేవు అక్కడ. ఆల్రెడీ అమలు అవుతూనే ఉన్నాయి కదా బ్రహ్మాండంగా. మొన్న మీరు ఇందాకే చెప్పారు తల్లికి వందనం మీద ఎలాంటి రియాక్షన్ ఉందో. వీళ్ళు జనంలోకి వెళ్ళేసరికి ఆ రైతులకు పడాల్సిన డబ్బులు కూడా పడిపోతాయి. ఏది అన్నదాత సుఖీభావ కింద. ఇక మిగిలింది ఆ ఫ్రీ బస్ ఒకటి, ఆ 15th ఆగస్ట్ అది కూడా డేట్ ఇచ్చేశారు ఎప్పుడు. సో వీళ్ళు ఆ విషయంలో పెద్దగా చెప్పడానికి ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళి ఇందాక అన్న శాంతి భద్రత లేవు, అణచివేత చేస్తోంది ప్రభుత్వం చెప్పడానికి వెళ్తున్నట్టు కనబడుతోంది. ప్రజల్ని రెచ్చగొట్టే ఇది అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు 3 అంశాలు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి శ్రీరంగం నీతులు వింటే శ్రీరంగనాథుడే ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆయన చెబుతాడు. రెండోది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళండి, మీకు కూటమి ప్రభుత్వం బకాయి పడ్డది, గత ఏడాదంతా మీకు డబ్బులు ఇవ్వలేదని జనానికి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ప్రక్కన శుద్ధి గారు ప్రమాణం చేశారు అని చెప్పటమే కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళమన్నాడు ఎమ్మెల్యేలని. అవును, వెళ్ళమన్నాడు. అవును, మీరు వెళ్ళి చెప్పండి, మనం పెన్షన్లు ఇస్తున్నాము 4,000 రూపాయల చొప్పున, తల్లికి వందనం వేసాము, రేపో మాపో బస్సు ఏర్పాటు చేస్తున్నాము, ఇంకో గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, ఇంకో అమరావతి కడుతున్నాము, పరిశ్రమలు తెస్తున్నాము, ఉపాధి అవకాశాల కోసం కష్టపెడుతున్నాము. అతనంతా మొత్తం అంతా కంప చెట్లు పెంచిపోయాడు. ఆయన మొత్తం దుంపనాశనం చేశాడు, ఇస్తరాకుని చీల్చినట్టు చీల్చాడు రాష్ట్రాన్ని. తిరిగి ఒక గాడిలో పెడుతున్నామని చెప్పండి అని గదమాయించి మరి చెప్తున్నాడు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి. అవును, ఎవరైనా ఒకటి ఎరా తప్పు చేసిన ఎమ్మెల్యేలు ఉంటే ఇది లాస్ట్ ఎమ్మెల్యే అనుకోండి అని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. పోతే ఒక మాట ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాటే చెప్తున్నంటే, మీరు ఎప్పుడన్నా రాముని చూశారా? చూడకపోతే నన్ను చూడండి. త్రేతాయుగం చూశారా? చూడకపోతే నన్ను చూడండి. రామరాజ్యం చూశారా? నాదే రామరాజ్యం. మీరు ఎక్కువ మాట అంటున్నారు, ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పోయినాయి, ప్రజాస్వామ్యం కూని అయ్యింది, ఎక్కడ శాంతి లేదు భద్రత లేదు అంటున్నాడు. ఆయన 5 ఏళ్ల పరిపాలనలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంట, ఎలా అంటారు? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. అంత శాంతి భద్రతలో బ్రహ్మాండంగా ఉంటే ఇన్ని నేరాలు ఘోరాలు, ఇందాక పెద్దలు వరప్రసాద్ గారు అన్నట్టుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, మా మెడలో బులు కండువాలు ఎందుకు వస్తాయి, ఆకుపచ్చని కండువాలు ఎందుకు వస్తాయి? రాష్ట్రం అంతా కూడా సమస్త సామాజిక వర్గాలు రహదారుల మీదే జీవించినాయి కదా. ఈరోజు నేను మాట్లాడుగుతానండి, ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వగానే తాడేపల్లి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, అమరావతిలో ఉన్న మహిళలందరినీ ఇళ్ల నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. కానీ ఆయనకు అధికారం పోయినా కూడా ఆయన తాడేపల్లిలోనే ఉన్నాడుగా, ఆయన ఎవరు వెళ్ళగొట్టలేదుగా. ఇక అంతకంటే శాంతి ఏముంటుందండి? అంతకంటే శాంతి ఏముంటుంది? నువ్వు పోలీస్ నిబంధన పాటించకపోయినా నిన్ను 50-60 వాహనాల్లో వెళ్ళనిచ్చారుగా పోలీసులు. ఇక ఇంతకంటే నీకు భద్రత ఏముంటుంది? నీ వాహనాన్ని తొక్కినా, నువ్వు నీ యొక్క ర్యాలీలో 3 చనిపోయినా ఇప్పటివరకు మిమ్మల్ని అయితే అరెస్ట్ చేయలేదు కదా. మీరు క్యాష్ పిటిషన్ వేశారు కదా, ఈ కేసు మొత్తం పనికిరాదు కొట్టేయండి అని. ఇక ఇంతకంటే ప్రజాస్వామ్యం ఉందని నిదానంగానే చూస్తున్నారు కదా. మీకేం గోడలు దూకేం అరెస్ట్ చేయలేదు కదా. పోనీ 10 మంది పోలీసులు అర్ధరాత్రి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ ఏమైనా దూకి మిమ్మల్ని ఏమన్నా మన అంకబాబు గారిని కనుక చొక్కా లేకుండా తెచ్చినట్టుగా రా అని చెప్పేసి అన్నారా? అనలేదు కదా. అచ్చెన్నాయుడు గారిని తిప్పలేదు కదా. ఎక్కడ లేవంటున్నా శాంతి పద్ధతిలో. ఒక మాట మాత్రం యథార్థము వెంకటకృష్ణ గారు, డబ్బులు చెట్లు గాయో సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వానికి భారమే. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అసలు ఆయన మేనిఫెస్టోని ఆయన మర్చిపోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు చదవనక్కర్లా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని. చంద్రబాబు నాయుడు గారే రోజు చదువుకుంటాడు. మనం ఎంత ఇవ్వగలం, ఎప్పుడు ఇవ్వగలం, ఎలా ఇవ్వగలం, వీటిని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది ఆయనే పరితపిస్తూ ఉంటుంటాడు. లేకపోతే నిన్నగాక మొన్నే కదండి తల్లికి వందనం దాదాపు 8,700 కోట్ల రూపాయలండి. 8,700 కోట్ల రూపాయలు సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు కదా సార్. మా కుల ధృవీకరణ పత్రాల మీద ఆయన ముఖ చిత్రాలకు డబ్బులు ఖర్చు పెట్టాడు, రాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆయన అధికార పత్రికకి డబ్బులు ఖర్చు పెట్టాడు. జగనన్న తోడు, జగనన్న దీవెన, చాక్లెట్ల మీద, బిస్కెట్ల మీద, పిల్లల బ్యాగుల మీద బొమ్మలు కూడా ఖర్చు, టాయిలెట్ల మీద ఖర్చు పెట్టి. మరి వీటన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పరా? పోనీ ఆ వింటున్న కార్యకర్తలకు అవన్నీ తెలియదా? నేను ఒక మాట చెప్తానండి,
ప్రజలు రెచ్చిపోతారు, ప్రజలు రెచ్చిపోతారు. ప్రజలు రెచ్చిపోరండి. రెచ్చిపోయే వాళ్ళే రెచ్చిపోతారు. ప్రజలు చాలా నిష్ణాతులు, ధైర్యం గల్లవాళ్ళు, తెలివి గల్లవాళ్ళు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపాం. ఆయన అనుకున్నాడు, నేను రెచ్చగొడుతున్నా, నేను సిద్ధం అంటున్నా, నేను యుద్ధం అంటున్నా, ఇక అందరు నా ఎంట బలో అంటూ వచ్చేస్తారు, ఇంకో వెళ్ళిపోతున్నా, నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఆయన ప్రమాణాలు చేశాడు, ఘేకారాలు చేశాడు తప్ప ప్రజలు ప్రజాస్వామ్యంలో మీరిందాక అన్నట్టుగా తొలి వాక్యం అన్నట్టుగా ఎవడికి పాలన ఇవ్వాలి, ఎవడికి ప్రశ్నించటాన్ని ఇవ్వాలి అనేది ప్రజల నిర్ణేతలు వాళ్ళు చక్కగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే బుద్ధిరిగి ప్రజాస్వామిక రాజకీయాలు చేస్తే కొంతకాలం రాజకీయాల్లో ఉంటాడు. నేను రెచ్చగొడతాను, నేను మేకతలను నరికినట్టుగా నరికేస్తాను, నా పుట్ట ఏంటి సార్ అసలు ఆయన పుట్ట మీద రక్తం చల్లటం ఏంటండి? వాట్ అసలు ఏంటి సార్ ఇది? ఇది ఆంధ్ర రాష్ట్రమేనా? ఎన్ని రాజకీయ పార్టీలు పుట్టదా? ఎంతమంది ముఖ్యమంత్రులు చేయలేదండి? కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వెంగళరావు గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అని పుట్టోల మీద రక్తం చల్లుకోవడం ఏంటండి? ఏం జగన్మోహన్ రెడ్డి చూసావా? ఏమన్నా పోలేరమ్మవా, మహంకాలమ్మవా? పోనీ నేను మాట్లాడుతా వెంకటకృష్ణ గారు,